మానసిక క్షోభకి గురి చేసి నా భార్య మెడలో అసలు ఏ అధికారంతో ఈ పోలీసులు ఎఫ్ఐఆర్ పెడితే అభియోగం వస్తే విచారణ చేసుకోవచ్చు. మేమేమి రాజ్యాంగానికో చట్టానికో అతీతమని నేను చెప్పడంలో అలాంటి ప్రత్యేకమైన రక్షణ నాకు అవసరంలే. ఖచ్చితంగా పోలీసు అధికారులు నా మీద వచ్చిన అభియోగాన్ని విచారించుకోవచ్చు, ఆధారాలు ఉంటే కేసు పెట్టుకోవచ్చు. కానీ అసలు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి? ఆనాడు ట్రయల్ కోర్టులో వారు యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ చేస్తామంటే అసలు ఈ మీరు పెట్టిన కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే ఒక్క అరగంట రేపటికి వాయిదా వేయమని అడిగి రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ అవినీతి నిరోధక శాఖ చట్టం కింద ఈ కేసు పెడుతున్నామని ఎఫ్ఐఆర్ మార్చారు. ఆ పెట్టిన ప్రొవిజన్ లో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేకపోతే మళ్ళా రెండో రోజు మరొక ప్రొవిజన్ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ మార్చేసి 3 సార్లు ఎఫ్ఐఆర్లు మార్చేంత దౌర్భాగ్యం ఆ పోలీస్ అధికారులకు ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాలన్నీ నేను నివేదించాను. అట్లాగే ఆ వచ్చినటువంటి అధికారుల్లో మిస్టర్ ఒక సిఐ గారు ఎవరి జ్యూరిస్డిక్షన్ ఏమిటో లేకుండా ఎవడు పడితే వాడు ఒక 100 మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి ఆడవాళ్ళని బెదిరించారు. దానిలో అసలు ఈ కేసుతో సంబంధం లేదు. ఇది రిజిస్టర్ అయింది పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో. రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ లో ఈ కేసులో సంబంధం లేనటువంటి ఒక పోలీస్ అధికారి తన ఇష్టానుసారం హైదరాబాదు మా 89 ఏళ్ల నా మామగారి ఇంటి మీదకి వెళ్ళి 3 సార్లు ఆ ముసలి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇల్లంతా సోదాలు చేసి నానా హంగామా క్రియేట్ చేసి అసలు ఏదో టెర్రరిస్టు పారిపోయినట్టు దేశ సమగ్రతకి భంగం కలిగించిన వాడు పారిపోయినట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఆ రావి సురేష్ రెడ్డి అసలు నా కేసులో సంబంధిత పటమట పోలీస్ స్టేషన్ సిఐ కాశీ విశ్వనాథ్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నియమించబడిన వాడు ఏసీపీ భాస్కర్ రావు అయితే అసలు ఈ రావి సురేష్ రెడ్డికి ఏం సంబంధం? ఏమంటూ ఈ రకంగా మా ఇంటి మీద మా బంధువుల ఇళ్ల మీద దాడి చేశారో అటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా.